అండి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీని. దీంట్లో అందరికీ యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయండి. ఇంకెందుకు లేటు మనం వీడియోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ టిప్ వచ్చింది అంటే ఇంకా మనకి షుగర్ అనేది బాగా నీరు పట్టేసి ఉంటాయి కదండి. మామూలుగా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం ముద్దగా నీరుగా ఉంటుంది కదా. సో అలాగా షుగర్ నీరు పట్టకుండా రాజ్మా గింజలు మనం వాడుతూ ఉంటాం కదా. సో కూర చేసుకుంటాము. ఈ రాజ్మా గింజల్ని మనం షుగర్ క్వాంటిటీ బట్టి వేసుకొని మనం వాడుకున్నట్టయితే, స్టోర్ చేసినట్టయితే షుగర్ అనేది తడిగా ఉంటుందండి. రాజ్మా అనేది మనకి తడి అనేది పీల్చేసుకుంటుంది. నెక్స్ట్ చిట్కా అండి. ఇంకా ఇప్పుడు వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ సీజన్లో పిల్లలకి ఏంటంటే దగ్గు అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్. సో ఇలాగ దగ్గు వచ్చినప్పుడు స్టార్టింగ్లోనే ఇలా లవంగాలతో మంచిగా చేసామనుకోండి, ఈ రెమెడీ పాటించండి, దగ్గు అనేది తగ్గిపోతుంది. ఫస్ట్ ఏంటంటే లవంగాల్ని 3 తీసుకున్నానండి. సో 3 లవంగాల్ని మనం మంచిగా కాల్చేసుకోవాలి. ముందు వెనకాతలు కూడా కాల్చడానికి స్పూన్ రివర్స్లో పెట్టేసి లైట్గా అయితే నేను కాల్చేసుకుంటున్నాను. ఇలా కాల్చుకొని ఈ లవంగాల్ని పొడి అయితే చేసుకోవాలండి. సో పొడి మెత్తగా దంచేసుకోవాలి. మెత్తగా దంచుకున్న తర్వాత దీంట్లో మనం హనీ అనేది యాడ్ చేయాలి. హనీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఇది మిక్స్ అయ్యే వరకు హనీ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది ఎలా అంటే పొద్దున రాత్రి పిల్లలకైతే ఇవ్వండి, దగ్గు అనేది తగ్గిపోతుంది. ఇది స్టార్టింగ్లోనే చేసామనుకోండి, ఎప్పుడైనా దగ్గు వచ్చినప్పుడు స్టార్టింగ్లోనే ఇలాంటి రెమెడీస్ చేస్తే దగ్గు అనేది ఎక్కువైతే రాకుండా అయితే ఉంటుంది. అలాగే రాత్రి కూడా బాగా నిద్రపడుతుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టము దగ్గు రాగానే అమ్మ లవంగా తేనేవు అని చెప్పి అంటారండి. మీరు ఈ టిప్ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ చిట్కా ఏంటంటే జనరల్గా ఏంటంటే ఉప్పు కూడా మనకి తడి వచ్చేస్తుంది కొన్ని టైంలో. సో తడి ఉన్న ఉప్పుని జస్ట్ మనం ఎండలో ఒక 10 నుంచి 15 నిమిషాలు మంచిగా ఆరబెట్టేసుకున్న తర్వాత ఒక డబ్బాలో ఇలా ఉప్పు వేసుకొని కల్లుప్పు వేసేసుకొని ఇలా చెక్క స్పూన్ ఉంటాయి కదండి. సో ఇప్పుడు అందరూ చాలామంది చెక్క స్పూన్స్ అయితే వాడుతున్నాం, లేదంటే ఐస్ క్రీమ్ షాప్లో కానీ చెక్క స్పూన్స్ ఉంటాయి కదా. సో ఇలా చెక్క స్పూన్స్ అనేది కల్లుప్పులో పెట్టుకొని మనం ఏదైనా ఎప్పుడైనా కూరలో వేసుకోవడానికి కూడా ఈ స్పూన్ పెట్టడం అనేది తడి అనేది చేరదండి. యూస్ఫుల్ అయిన ఫేస్ ప్యాక్ అయితే నేను చూపించిపోతున్నాను. మేము రీసెంట్గా బయటకు వెళ్ళాం. ఎండ చాలా ఎక్కువ ఉండడం వల్ల నా స్కిన్ అనేది డల్ అయిపోయి బ్లాక్ అయితే అయిపోయిందండి. మళ్ళీ అయితే ఈ ఫేస్ ప్యాక్ యూజ్ చేశాను, చాలా రిఫ్రెష్గా అనిపించింది. కొంచెం శనగపిండి, పసుపు, పెరుగు, షుగరు, కాఫీ పౌడర్ ఇవన్నీ మిక్స్ చేసుకున్నానండి. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. కర్డ్ అనేది నా దగ్గర చాలా గట్టిగా ఉండడం వల్ల వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకొని ఇలా ఒక 5 మినిట్స్ పాటు మంచిగా మసాజ్ చేసుకున్నానండి. మసాజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మనం లీవ్ చేసామనుకోండి, చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు. చాలా సాఫ్ట్గా ఉంది, చాలా రిఫ్రెష్గా అయితే. ఈ ఫేస్ ప్యాక్ వేసుకోక ముందు అయితే నా స్కిన్ అనేది డల్గా ఉంది, తర్వాత చూసారు కదా మీరే రిజల్ట్. మీకు కానీ వీడియో నచ్చిందా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి. ఇప్పుడు వచ్చేది మనకు పండుగలు వస్తూనే ఉంటాయి. సో స్వీట్స్ చేస్తూనే ఉంటాము. సో స్వీట్స్ చేస్తున్నప్పుడు ఇలాంటి దంచుకోవడానికి కానీ, ఏదైనా జీడిపప్పులు కానీ ఏవైనా దంచుకోవడానికి దీన్ని యూజ్ చేస్తాం కదండి. సో యూజ్ చేసినప్పుడు ఏంటంటే మసాలా మనం ఇంతకుముందు మసాలా దినుసులు కానీ లేదంటే అల్లం వెల్లుల్లిపాయ కానీ మనం దంచడం వల్ల ఏంటంటే బాగా స్మెల్ అనేది ఉండిపోతుంది కదా. సో అలాంటి స్మెల్ ఏం లేకుండా ఉండాలి అంటే ఎంత మనం సోప్తో వాష్ చేసినా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. సో స్మెల్ పోవాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. కొంచెం న్యూస్ పేపర్లు తీసుకోవాలి. న్యూస్ పేపర్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలాగా 2 నిమిషాలు ఇలా ఉంచేసి మనం ఒక్కసారి ఇలాగ పైది ఉంటుంది కదండి కూటంది, అది మనం ఒక్కసారి తిప్పేసుకున్నాం అనుకోండి. తిప్పేసుకుంటే ఈ 2 నిమిషాల్లో అయితే స్మెల్ పోతుంది. అది కూడా ఎటువంటి సోప్ ఏం పెట్టకుండానే మనకి స్మెల్ రాకుండా అయితే ఉంటుందండి. తర్వాత ఈ పేపర్ ముక్కలు లేదంటే వాటర్ తీసేసి మనం బాగా వాష్ చేసుకొని ఎండలో పెట్టుకోవడమేనండి. ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్, మనం వెల్లుల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. సో ఇలా అయితే తీసేస్తాము. ఇలా పాయలు చిన్న అవి తీసేసిన తర్వాత వెల్లుల్లిపాయలు పైన పొట్టు తీయడానికైతే ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఎటువంటి శ్రమ లేకుండా ఈ చిన్న చిట్కాతో అయితే పైన మనం పొట్టు అనేది ఈజీగా తీసేయచ్చు. మన దగ్గర ఇప్పుడు కేక్ బ్యాటర్ మిక్స్ చేసుకుంది కానీ, సో ఇలాంటిది ఉంటుంది కదండి. సో ఇలాంటి మధ్యలో వెల్లుల్లిపాయలు ఇలా విధంగా పెట్టేసి మనం పొయ్యి మీద ఒక 1 మినిట్ 130 సెకండ్స్ నుంచి 1 మినిట్ పాటు జస్ట్ మనం హీట్ చేసామనుకోండి. వీడియోలో చూపించిన వరకు హీట్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఆ వెల్లుల్లిపాయ అనేది కొంచెం మెత్తబడుతూ ఉంటుంది. మెత్తపడడం వల్ల పై పొట్టు ఈజీగా వస్తుంది.
సరే కదండి. ఇలా వేడి చేసిన తర్వాత కొంచెం ఒక్క 2 నిమిషాలు, ఒక్క నిమిషం సరిపోతుందండి. ఒక్క నిమిషం కొంచెం చల్లారిన తర్వాత వెల్లుల్లిపాయ పైపొట్టు ఈజీగా వచ్చేస్తుంది. అదేవిధంగా ఓపెన్ చేయగానే ఇట్టే ఊడిపోతుందండి. వీడియోలో మీకు లైవ్గా చూపిస్తున్నాను. సరే కదండి, ఎంతో ఈజీగా మనం ఎక్కువేం శ్రమ పడకుండానే వెల్లుల్లిపాయలు ఎన్ని వెల్లుల్లిపాయలైనా ఒలుచుకోవచ్చండి ఈ చిట్కాతో. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటిది అనుకుంటున్నారా అండి? ఏమంటారంటే మనం ఒకసారి మార్నింగ్ లేచారండి. మార్నింగ్ లేచి చూడగానే చీమలేమో లోపల మట్టి అంతా తీసేసి బయట పెట్టేసిందండి, కన్నం పెట్టేసి. సో అప్పుడు నేను ఏం చేశానంటే దాల్చిన చెక్క పొడి అయితే వేసానండి. దాంట్లో చీమలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో దాల్చిన చెక్క పొడి వేయడం వల్ల ఈ వాసన చీమలకి అయితే అస్సలు నచ్చదు. సో నేనైతే వేసానండి. అనుకోకుండా ఒక వీడియోలో అయితే నేను చూశాను. నేను ఇదివరకు ఫేస్ పౌడర్ వేయడం చూపించాను. పసుపు వేయడం వల్ల కూడా మంచిగా యూజ్ అవుతుంది. సరే ఒకసారి దాల్చిన చెక్క పొడి కూడా వేద్దాము అనుకుంటే దాల్చిన చెక్క పొడి వేసానండి. కానీ పౌడర్ పసుపు వల్ల వచ్చే రిజల్ట్ దాల్చిన చెక్క పొడికి అంతగా రాలేదు అని అయితే అనిపించింది. మీరు కూడా ఈ ట్రిప్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ స్విచ్ బోర్డ్ మీద మరకలు ఉంటూనే ఉంటాయి కదండి. ఈ మరకలు ఈజీగా పోవడానికి ఒక చిన్న టిప్ అండి. ఒక చిన్న ఎరేజర్తో మనమైతే ఈ మరకలు అనేది ఈజీగా పోగొట్టుకోవచ్చండి. ఎక్కువ కష్టం కూడా పడక్కర్లేదు. మనం ఆడుతూ పాడుతూ ఇలా క్లీన్ చేసాం అనుకోండి, కరెంట్ కూడా షాక్ కొట్టదు. మనకి జనరల్గా మరకలు ఉన్నాయని గబుక్మని తడిగుడ్డ అనేది పెడతాం కదా, ఇలా తడి క్లాత్ కానీ పెట్టకుండా అయితే ఇలా ఎరేజర్తో అయితే మరకలు ఈజీగా పోగొట్టుకోవచ్చు. చూసారు కదండి, చాలా క్లీన్గా అయితే అయిపోయింది కదా. మీకు కానీ ఈ టిప్ నచ్చిందా? లైక్ చేయండి. వాష్ చేసుకుంటాము. వాష్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి స్మెల్ అనేది పోదు. సో ఎటువంటి వాష్ చేయకుండానే స్మెల్ అనేది ఈజీగా పోతుందండి. చాలా ఎక్కువ రోజులు వాడేస్తుంటే ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా, ఎలాంటి స్మెల్ అయితే రాకుండా ఉండడానికి ఈ చిన్న టిప్ అయితే షేర్ చేస్తున్నాను. అందరింట్లో యాలకులు అనేవి ఉంటాయి కదండి. సో ఈ ఇలాచీ ఉంటుంది కదా, ఈ ఇలాచీ మనం వాటర్ బాటిల్లో వేసుకున్నామంటే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. ఈ రెండు ఇలాచీ పండ్లు దీంట్లో వేసేసుకొని ఈరోజు రాత్రి పెట్టామనుకోని రేపు పొద్దున్న తీస్తే బ్యాడ్ స్మెల్ లేకుండా చాలా బాగుంటుంది. మీకు కావాలంటే వాష్ చేసుకొని వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. చూసారు కదండి, అంతేనండి. మీకు ఈ టిప్ నచ్చిందా? అయితే లైక్ చేసేసేయండి. బ్యాంగిల్స్ తెచ్చుకున్నప్పుడు ఇరిగిపోవచ్చు, లేదంటే అప్పుడప్పుడు ఒక ట్రావెల్కి వెళ్ళినప్పుడు ఇరిగిపోతాయి కదండి. ఈజీగా ఈ గాజులు వేసుకున్నప్పుడు కూడా విరిగిపోతూ ఉంటాయి. విరిగిపోకుండా మనకి గట్టిగా ఉండాలి అంటే ఈ టిప్ అయితే యూస్ చెప్తున్నానండి. మనకి చపాతీ కర్ర కానీ లేదంటే కవ్వం కానీ ఉంటుంది కదండి, మజ్జిగ చిలుక్కునే కవ్వము. ఇలాగ మనకి పొయ్యి మీద ఒక 10 to 20 సెకండ్స్ పొయ్యిలాగా చపాతీ కర్ర కొంచెం తిప్పుతూ గాజుల్ని తిప్పుతూ మనం చేసామనుకోండి, గాజులు ఇరికిపోకుండా గట్టిగా అయితే ఉంటాయండి. మనం ఇలాగా కొనుక్కొని తెచ్చుకున్న వెంటనే ఇలాగా వేడి చేసి మనం వేసుకోండి. కొన్ని ఎక్కువ రోజులైతే మనకి గాజులు ఇరిపోకుండా అయితే ఉంటాయి. వస్తాయి. ఫస్ట్ అయితే తీసుకోవాలండి. ఇలా మనం వెల్లుల్లిపాయలు అయితే ఇలా తీసుకొని దాంట్లో మీ ప్లేట్లో కొంచెం కాఫీ పొడి అయితే తీసుకోవాలి. ఏ కాఫీ పొడి అయినా పర్లేదు, జస్ట్ ఆ స్మెల్ అనేది ఉండాలండి. ఆ స్మెల్ గురించి ఉండాలి. తర్వాత ఏంటంటే ఇలా వెల్లుల్లిపాయలు మధ్యలో అయితే కట్ చేసుకోవాలి కత్తితో. నేనైతే ఒక 4 అయితే వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. ఈ వెల్లుల్లిపాయలు ఎందుకు తీసుకుంటున్నాను, మధ్య కట్ చేసుకుంటున్నాను అంటే నా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలా పాయలు కట్ చేసుకొని మధ్యలో మనం కత్తితో కట్ చేసుకొని ఇలా కాఫీ పొడిని వేసుకోవాలండి. 4 పక్కన పెట్టుకున్నాను కదండి, ఈ 4టిని నేనైతే మధ్యలో కట్ చేసుకొని ఇలా కాఫీ పొడిని అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఒక పిన్నీస్ తీసుకొని పిన్నీస్కి వెల్లుల్లిపాయలు 2 గుర్చాలండి. ఇలా గుచ్చుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. చాలా ఈజీగా మన పనులు అయితే అయిపోతుంది ఈ వెల్లుల్లిపాయలతో. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను గుచ్చుకున్నాను. ఫస్ట్ మనం కట్ చేసుకొని వెల్లుల్లిపాయని ఇలాగ మనం కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ లేదంటే మెయిన్లీ ఏంటంటే మనకి స్టవ్ మీద సామాన్లు ఉంటాయి, బల్లులు తిరిగితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. సో ఫుడ్ అనేది పాయిజన్ అవుతుంది. సో ఏంటంటే ఇలాగ బల్లులు ఎక్కడైతే వస్తున్నాయో మీకు తెలుస్తుంది కదా. సో అప్పుడు ఎక్కడైతే కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ లేదంటే ఇలా స్టవ్ కింద కానీ నేను పెట్టేసుకున్నానండి. లేదంటే గోడ దగ్గరలో మనం పెట్టుకున్నాం అనుకోండి, ఈ స్మెల్కి బల్లులు అయితే రావండి. ఇంకొకటి ఏంటంటే బియ్యం మధ్యలో ఇలాగ మనం పిన్నీస్ గుచ్చేసిన వెల్లుల్లిపాయ పెట్టుకొని ఇంకో పైన ఇంకో మూత పెట్టుకున్నామంటే పురుగు అనేది మనకు పడుతూ ఉంటుంది. చాలా ఇబ్బంది పడతాము. బోల్ టైం అయితే పడుతుంది కదా. అంటే నల్ల పురుగులు అనేది వస్తూ ఉంటాయి కదండి, చిన్న పురుగులు అయితే వస్తూ ఉంటాయి బియ్యంలోని. ఏరడం చాలా కష్టంగా ఉంటుంది. సో తొందరగా వచ్చేయాలంటే ఇలా పెట్టేసి ఒక 2 నిమిషాలు పెట్టామనుకోండి, ఇలాగా పురుగులు ఈ కన్నాల నుంచి బయటకు వచ్చేస్తాయి. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. జనరల్గా మనకి వర్షాకాలం వచ్చిందంటే ఈగలు వచ్చేస్తూ ఉంటాయి. చాలా ఇబ్బంది
ఇష్టపడతామో సో ఈగలు రాకుండా ఉండడానికి లేదంటే ఉన్న ఈగలు అయితే పోవడానికి అయితే ఒక మంచి టిప్, కొంచెం ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కిచెన్ ప్లాట్ఫామ్ మీద తుడుచుకున్నా సరే, లేదంటే మన ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, పెట్టి క్లీన్ చేస్తాం కదా, సో దాంట్లో అయినా సరే ఈ పసుపు నీళ్ళు వేసామంటే ఈగలు అయితే రాకుండా ఉంటాయండి, ఉన్నీగలు కూడా వెళ్ళిపోతాయి. స్టిప్ అండి, మనం బఠానీలు వాడుతూ ఉంటాం కదా, సో బఠానీలు వాడుతున్నప్పుడు ఏమైందంటే మనం కూరలో వేస్తాము, కూరలో వేసినప్పుడు ఏంటంటే చాలా బాగా కమిలిపోయినట్టు ఉంటాయి బఠానీలు, చిన్నవైతే అయిపోతాయి కదా. సో అలా కాకుండా ఉండాలంటే దీంట్లో ఫస్ట్ ఏంటంటే బఠానీల్లో కొంచెం గోరచ్చ నీళ్ళు అయితే వేసుకోవాలి. కొంచెం మరీ హాట్గా ఉండకూడదండి, గోరచ్చ నీళ్ళు వేసుకొని దాంట్లో కొంచెం మనం షుగర్ వేసేసి 10 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసుకుంటే బఠానీలు అనేది చాలా ఫ్రెష్గా ఉంటాయండి, మంచి టేస్ట్ అయితే ఉంటుంది. దీంట్లో ఏంటంటే షుగర్ వేయడం వల్ల రుచి కూడా పెరుగుతుంది. ఇది కూరల్లో 10 నిమిషాల తర్వాత మనకు కావాల్సిన ఉప్మా కానీ కూరల్లో కానీ వాడండి. బఠానీలు అనేవి చిన్నగా అయిపోకుండా కమిలిపోకుండా అయితే ఉంటాయండి. నెక్స్ట్ తెచ్చుకుంటాము దేవుడి గదిలో, అలా కాకుండా జనరల్గా ఏంటంటే మనం చీమలతో చాలా ఇబ్బంది పడతాము. ఎలా పోయినా అంటే కెమికల్స్తో చీమల మందు వేసి చేస్తాము, అలా కాకుండా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో ఉన్న ఈ కర్పూరం బిళ్ళలతోనే మనమైతే చీమలు అయితే దూరం చేయొచ్చండి. అది ఎలా అంటే మీ కబోర్డ్లో ఒక 2-3 చోట్లు ఇలా కర్పూరం బిళ్ళలు 2 కానీ 3 కానీ, మీ చీమలు ఎక్కువ ఉన్నాయనుకోండి 3 పెట్టుకోండి, లేదంటే 2 పెట్టుకొని మధ్యలో 2 పెట్టుకున్నారనుకోండి, చీమలు అయితే రాకుండా ఉంటాయండి. కొన్ని రోజులు ఇలా చేశారు అంటే చీమలు అయితే ఇంక రాకుండా అయితే ఉంటాయి. మన షెల్ఫ్స్లో అంటే మనం బట్టలు పెట్టుకుంటాం కదండి, సో ఆ కబోర్డ్లో ఏంటంటే ఒక్కొక్కసారి స్మెల్ అనేది వస్తుందండి. ఆ స్మెల్ రాకుండా అయితే ఉండాలి అంటే ఇలా కర్పూరం బిళ్ళలు ఒక కాటన్ క్లాత్లో కానీ లేదంటే ఒక కవర్లో మనం కర్పూరం బిళ్ళలు పెట్టేసి పిన్నిస్ పెట్టామనుకోండి, స్మెల్ అనేది రాదండి, చాలా ఫ్రెష్ స్మెల్ అయితే వస్తుంది. మనకి ఒక వారం రోజులకో చిన్నవి అయిపోతున్నాయి అన్నప్పుడు మళ్ళీ మనం ఒక 2-3 కర్పూరం బిళ్ళలు దాంట్లో పెట్టుకున్నామంటే ఆ బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది. ఇంకొకటి ఏంటంటే జనరల్గా మనకి పసుపు కుంకుమ ఎక్కువ క్వాంటిటీలు అయితే తెచ్చుకుంటాము. ఎక్కువ క్వాంటిటీలు తెచ్చుకున్నప్పుడు ఏంటంటే చిన్న నల్లటి పురుగులు అయితే వచ్చి పసుపు కుంకుమ పాడైపోతుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలాగ మనం కర్పూరం బిళ్ళలు దాంట్లో పెట్టి స్టోర్ చేసామనుకోండి, పురుగు అయితే పట్టదు. ఇంకొకటి ఏంటంటే లవంగ అంటే మనం కుకింగ్ చేసిన పసుపులో మరి కర్పూరం బిళ్ళలు వేయలేం కాబట్టి ఇలా లవంగా వేసి స్టోర్ చేశారు అంటే లవంగా ఘాటుకి అయితే పసుపు అయితే పురుగు పట్టకుండా అయితే ఉంటుందండి. నెక్స్ట్ టిప్ అండి, జనరల్గా మనం ఏంటంటే ఇలాగా మనం బాత్రూంలో ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది, కానీ ఇలా అయితే చేశారనుకోండి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా అయితే ఉంటుంది. ఒక చిన్న వేస్ట్ బాటిల్ ఉంటుంది కదా, సో 10 రూపీస్ 15 రూపీస్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఆ బాటిల్స్ని మనం ఒక్కొక్కసారి పడేయకుండా అయితే ఒకసారి ఇలా యూస్ చేసి చూడండి. చిన్న బాటిల్కి ఇలా చిన్న హోల్స్ పెట్టుకొని, అందరి ఇంట్లో ఇప్పుడు కంఫర్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది, సో ఒక గ్లాస్లో వాటర్ వేసుకొని కంఫర్ట్ అనేది వేసుకొని మనకి బాటిల్లో వేసి బాగా కలిపేసుకొని బాటిల్లో వేసుకొని షేక్ చేసాం బాత్రూంలో పెట్టారనుకోండి, ఇలాగ మనం వాష్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి అయినా సరే, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడైనా సరే పిల్లలకి చెప్తే ఇలాగ వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత స్ప్రే చేసేయండి అని చెప్పేశారనుకోండి, బాత్రూమ్ అనేది స్మెల్ రాకుండా అయితే ఉంటుంది, చాలా ఫ్రెష్గా అయితే ఉంటుందండి. ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేకాకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.